చీకటి సూర్యుని కమ్మివేస్తుంది, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ రాలిపోతాయి, ఆకాశంలో ఉన్న మహాశక్తులన్నీ కదిలింపబడతాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహిమ ప్రభావముతోను మహాశక్తితోను మహాసైన్యముతోను ఈ భూమి మీదకి రావడం అనేకులు చూచి అనేక గోత్రముల వారు అనేక జాతుల వారు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తారు. అప్పుడు దేవుడు తన దూతలను పంపించి బూరతో ప్రధాన శబ్దముతో ఆయన పంపించి దేవుడు ఏర్పరచుకున్న జనాంగములందరినీ ఆయన పోగు చేసుకుంటాడు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో నువ్వు ఉండాలంటే అంతము వరకు విశ్వాసము కాపాడుకోవాలి, చివరి వరకు నీతిగా జీవించాలి, కడవరి దినము వరకు నీ విశ్వాసాన్ని నిరీక్షణను నువ్వు కాపాడుకోవాలి. ప్రభువు యందు భయభక్తులు కలిగి ఆయన మీద నువ్వు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన త్రోవలో నడిస్తే తప్ప ఆ రోజు నీవు రక్షింపబడలేవు.